మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరు ఎవరిని వివాహం చేసుకోకూడదు. ఒకవేళ మనకు సరిపడని రాశిని గనక అంటే రాశి వారిని సరిపడని జాతకం ఉన్న వాళ్ళని వివాహం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులొస్తాయి. ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకోవడంలో భాగంగా వృశ్చిక రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు, చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులొస్తాయి. ఒకవేళ గతంలో ఎవరన్నా తెలియక వ్యక్తిగత జన్మ జాతకం అలాగే సరిపడని రాశి వారిని గనక వివాహం చేసుకొని గనక ఉండేటట్లయితే ఏ ఇబ్బందులొచ్చుంటాయి, వాటికి సంబంధించిన పరిహారాలేంటి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో భాగంగా వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోకూడదో తెలియజేస్తాను. గతంలో మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్‌లో ఎవరిని చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళనేది తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోకూడదు, వృశ్చిక రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా వృశ్చిక రాశి అనగానే మనకు తెలుసు ఆహ్, విశాఖ నక్షత్రం 4 పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే చాలా కష్టపడి జీవితంలో పైకొస్తారు. ఎంతో కింద స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థితికి ఎదిగిన వాళ్ళలో ఎక్కువ మంది వృశ్చిక రాశి వాళ్ళు ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. విపరీతంగా త్యాగాలు చేయటంలోనూ వృశ్చిక రాశి వాళ్ళు ముందుంటారు. కోపమొస్తే లేదా వాళ్ళకి గనక మనసుకు నచ్చకపోతే ఎదుటి వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడంలో గూడా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఈళ్ళ యొక్క మనస్తత్వం ఇలా ఉంటుంది. అంటే ప్రేమొచ్చినా తీవ్రంగానే ఉంటుంది, కోపమొచ్చినా తీవ్రంగానే ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి విషయానికొచ్చేటట్లయితే ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తున్నటువంటి గరుడ పక్షి, అధోముఖంగా ప్రయాణిస్తున్నటువంటి కాలసర్పం 2 కూడా వృశ్చిక రాశిని సూచిస్తాయి. ఇది జ్యోతిష్శాస్త్ర మర్మం. అంటే ఏమిటంటే వీళ్ళు కరెక్ట్‌గా మంచి స్థితిలో గనక ఉంటే, మంచి పరిస్థితుల రీత్యా, మంచి ఆలోచనలతో, మంచి దృక్పథంతో ముందుకు సాగుతూ ప్రతిదీ పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకెళ్తేనేమో మంచి గరుడ పక్షిలాగా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళతారు. పొరపాటున గనక వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మ జాతకంలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితి పట్టినా, నీచ అస్తంగత వయ్య పరాభూతుడై ఉన్నా, లేదా దుష్టగ్రహ దశాంతర దశలు జరుగుతున్నా, నీచబడిన గ్రహ దశాంతర దశలు జరుగుతున్నా అధఃపాతాళానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి కనుక వృశ్చిక రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క జీవిత భాగస్వామిని నిర్ణయించుకునేటప్పుడు ఏమాత్రం అలక్ష్యం చేయటం అనేటువంటిది మంచిది కాదు. ఇక విషయానికొస్తే వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే ఇందాకే చెప్పాం వృశ్చిక రాశి వాళ్ళ యొక్క స్వభావం ఇద్దరికీ ఏ భావోద్వేగాలైనా తీవ్రంగా ఉండేటట్లయితే భేదాభిప్రాయాలు పీక్స్‌కి వెళ్ళిపోతాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి స్త్రీ, వృశ్చిక రాశి పురుషుడిని గనక వివాహం చేసుకుంటే ఈ పరిస్థితుల్లో దాదాపుగా వాళ్ళిద్దరూ చేసుకోవటం అనేటువంటిది జరగదు. ఒకవేళ జరిగినా ఎవరి ధోరణిలో వాళ్ళుంటారు. లేదా ఒకళ్ళు ఒక దేశంలో ఉంటారు, ఒకళ్ళు ఒక దేశంలో ఉంటారు. ఖచ్చితంగా కొంతకాలం పాటు కొన్ని సంవత్సరాల పాటు ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. లేదా ఎవరి లోకంలో వాళ్ళు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. లేదా వీళ్ళిద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. వీళ్ళిద్దరి వల్ల వాళ్ళు ఎదగాల్సినటువంటి ఆర్థిక స్థితికి ఎదగకుండా పతనమైపోవటం, అప్పుల పాలైపోవటం అనేటువంటిది జరుగుతుంది. కనుక పొరపాటున కూడా వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోకూడదు. ఒక వృశ్చిక రాశినే కాదు, ఒకే రాశి వాళ్ళు ఎవరు కూడా వివాహం చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే ఏమవుతుందంటే ఒకేసారి ఇద్దరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వస్తూ ఉంటాయి. 2025లో కుంభరాశిలోకి రాహు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది 18 నెలల కాలం పాటు జరుగుతుంది. వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఇద్దరికీ గనక అర్ధాష్టమ రాహు సంచారం గనక జరిగేటట్లయితే అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల అనేక చిక్కులు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, సుఖం లేకపోవటం, జీవితంలో అన్నపానాయాలు లేకపోవటం, కొన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఒకేసారి వస్తాయి గనక ఈ వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇక వృశ్చిక రాశి వాళ్ళు ధను రాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. ఇక్కడ కారణం ఏంటంటే వృశ్చిక రాశి నుంచి ధను రాశి 2వ రాశి, ధనుసు రాశి నుంచి వృశ్చిక రాశి 12వ రాశి. దీన్ని ద్విద్వాదశ స్థితి అంటారు. అంటే 2, 12 స్థితి అంటారు. ఈ స్థితిలో వృశ్చిక రాశి వాళ్ళు ఒక రకంగా ఉంటారు. కానీ ధను రాశి వాళ్ళు వచ్చేటప్పటికి తమ్ముడు తనవారైనా న్యాయం చెప్పాలి, ధర్మం చెప్పాలని కోరుకుంటారు. కానీ వృశ్చిక రాశి వాళ్ళు న్యాయాలు, అన్యాయాలు అన్నీ పక్కన పెట్టండి. మన కుటుంబం మనం ఎదగాలి, మన జీవితం బాగుండాలి. వాళ్ళ యొక్క ఒక పరిధికి మించినటువంటి ఆలోచనలు చేసే పరిస్థితి ఉండదు. గానీ ధనురాశి వాళ్ళు ఒక రకంగా లోకక్షేమం, దేశక్షేమం కోరేటువంటి ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా గనక వచ్చేటట్లయితే వాళ్ళతో వీళ్ళకి సరిపడే ఛాన్సే ఉండదు. కనుక వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలుంటాయి. ఎక్కువ మంది ఘర్షణలో పడుతూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఈ ద్విద్వాద స్థితిలో ఒకవేళ పొరపాటున చేయవలసి వస్తే ధనురాశి స్త్రీకి వృశ్చిక రాశి పురుషుడితో వివాహం చేస్తే పనికొస్తుంది. అది కూడా వాళ్ళ యొక్క జన్మ జాతకాలు పరిశీలించిన తర్వాత లగ్నాధిపతి, సప్తమాధిపతి, కళత్రకారకులైనటువంటి కుజ శుక్రుల యొక్క స్థితి, అలాగే 21 రకాల మహాపంతములన్నీ చూసిన తర్వాత మాత్రమే చేయాలి గానీ,
మనం చూపించినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే గత 30 సంవత్సరాలుగా మేము గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే వేళ్ళ మీద లెక్కబెట్టి వీళ్ళకి సాధన తారైంది, వీళ్ళకి నైదం తారైంది, వీళ్ళకి విపత్తు తారైంది, వీళ్ళకి మిత్ర తారైందని ఏదో ఒకటి చెప్పి వేళ్ళ మీద చెప్పేసి చేసుకోండి అంటున్నారు. చేసుకున్న తర్వాత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇది గత 25, 30 సంవత్సరాలుగా మేము వ్యక్తిగత జాతకాల్లో కొన్ని వందల వేల జాతకాల్లో చూడటం అనేటువంటిది జరిగింది. కనుక ఆ ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతోనే తెలియజేయడం జరుగుతుంది. ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మనం గమనించిన అంశం ఏమిటంటే కొంతమంది 21 పాయింట్లొచ్చినాయి, 22 గణాలొచ్చినాయి కాబట్టి చేసుకోవచ్చు. ఇట్లా ఏదో ఒకటి చెప్తున్నారు. 1000 అబద్దాలాడి ఒక పెళ్లి చేయొచ్చు కాబట్టి సరిపోయిందంటున్నారు. సరిపోయిందన్న తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులనేటువంటివి వీళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జరగటం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా పొరపాటున కూడా వృశ్చిక రాశి స్త్రీని ధనురాశి పురుషుడు చేసుకునేటట్లయితే వాళ్ళ జీవితం దుర్భరం అయిపోతుంది. దాంట్లో కూడా మరి ముఖ్యంగా వృశ్చిక రాశి జీవితం పట్టపగలే చిమ్మ చీకటైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు, తీవ్రమైన అనారోగ్యాలు, అప్పుల పాలైపోవటం జరిగే అవకాశాలు బలంగా గోచరిస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జన్మ జాతకాన్ని చూసిన తర్వాత మాత్రమే చెప్పాలి. ఇది 100కి 90 మందికి జరిగి తీరుతుంది. కాబట్టి ధనురాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. వృశ్చిక రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. వృశ్చిక రాశి నుంచి మేషరాశి అనేటువంటిది 6వ రాశి. మేషరాశి నుంచి వృశ్చిక రాశి అనేది 8వ రాశి. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ షష్టాష్టక స్థితిలో వివాహం చేసేటట్లయితే ఇద్దరిలో ఒకళ్ళకి తీవ్రమైన అనారోగ్యం కలగటం, ఒకటికి మించినటువంటి సర్జరీలు జరగటం, యాక్సిడెంట్స్ అవ్వటం, అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా ఇబ్బందులు పడటం అనేటువంటివి జరుగుతాయి. కాకపోతే కొద్దిమంది ఏం చెప్తున్నారంటే వృశ్చిక రాశి, మేషరాశి ఇద్దరివి కుజుగ్రహానికి సంబంధించినటువంటి రాశులు కనుక ఇవి శుభ షష్టాష్టకాలు అని అంటున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకాలు ఇవేమి ఉండవండి. ఎక్కడైనా సరే పాలరాయితో పళ్ళు రాలగొట్టుకుంటావా, పలుగురాయితో పళ్ళు రాలగొట్టుకుంటావా అంటే ఏ రాయి అయినా ఒకటే పళ్ళు రాలగొట్టుకోవడానికి. కాబట్టి ఈ షష్టాష్టక స్థితిలో చేసుకుంటే ఖచ్చితంగా ఇవాళ బాగున్నా రేపైనా సరే తీవ్రమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక వృశ్చిక రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇక వృశ్చిక రాశి వాళ్ళు పొరపాటున కూడా జీవితంలో చేసుకోకూడని రాశి అంటే ఏదన్నా ఉందంటే అది మిథున రాశి. కాబట్టి వృశ్చిక రాశి నుంచి మిథున రాశి 8వ రాశి, మిథున రాశి నుంచి వృశ్చిక రాశి 6వ రాశి. అసలు వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోగానే తీవ్రమైనటువంటి ఎవర్షన్ వస్తుంది. చేసుకోవాలని పొరపాటున కూడా అనుకోరు. పొరపాటున గనక చేసుకుంటే విధివశాత్తు గాని, ఏదన్నా పూర్వజన్మ కర్మ వశాత్తు గాని, సంచిత ప్రారబ్ధ కర్మల వశాత్తు గాని చేసుకునేటట్లయితే ఖచ్చితంగా విడిపోయే అవకాశాలు 100కి 99% ఉంటుంది. అంటే ఒక 100 జంటలు కోర్టుకెళ్తే దీంట్లో 90 మంది వృశ్చిక రాశి, మిథున రాశి కాంబినేషన్‌లో ఉన్నవాళ్ళుంటారు. అయితే విడాకులకు అప్లై చేసిన వాళ్ళందరికీ విడాకులు రావు. కానీ వీళ్ళిద్దరికి మాత్రం డెఫినిట్‌గా విడాకులొస్తాయి. ఖచ్చితంగా విడిపోతారు. వీళ్ళు చేసుకోకూడదు. చేసుకుంటే వీళ్ళలో ఎవరికైనా సరే బుధుడు తేడాగా ఉన్నా, అంటే బుధుడు నీచ అస్తంగతం అయ్యే పరాభూతుడై ఉన్నా, లేదా ఆయుష్కారకుడైనటువంటి శని బలంగా లేకపోయినా, అష్టమాధిపతి బలహీనంగా ఉన్నా వీళ్ళలో ఒకళ్ళు కొంతమంది చనిపోవటం గానీ, సూసైడ్ చేసుకోవటం గానీ జరిగే పరిస్థితులుంటాయి. కనుక అత్యంత భయంకరమైన కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే వృశ్చిక రాశి, మిథున రాశి కాంబినేషనే. దాంట్లో కూడా వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం, మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం వీళ్ళిద్దరికీ గనక వివాహం చేయటం అనేటువంటిది జరగదు. జరిగితే చాలా ప్రమాదం. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళు తులారాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. వృశ్చిక రాశి నుంచి తులారాశి 12వ రాశి, తులారాశి నుంచి వృశ్చిక రాశి 2వ రాశి. దీన్ని కూడా ద్విద్వాదశ స్థితి అంటారు. 2, 12 స్థితి. ఈ స్థితిలో కూడా వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు పడతారు, అప్పుల పాలవుతారు, ఆరోగ్య విషయకంగా ఇబ్బందులొస్తాయి, కుటుంబపరమైన చిక్కులొస్తాయి. కొంతకాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఒకళ్ళకొకళ్ళు వేరుగా ఉండవలసిన పరిస్థితులుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి అనేటువంటిది ఉండదు. అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. జీవితంలో పోరాటం అనేటువంటిది చేస్తూ ఉండవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక చేసుకోకూడదు. ఒకవేళ చేయవలసి వస్తే వృశ్చిక రాశి స్త్రీకి తులారాశి పురుషుడి నుంచి వివాహం చేయొచ్చు. అది కూడా ఏంటంటే వ్యక్తిగత జన్మ జాతకాలను పరిశీలించిన తర్వాత అది కూడా ఈ 21 రకాల మహాపంతంలన్నీ కాంబినేషన్స్ అన్నీ చూసిన తర్వాత పనికొస్తేనే చేసుకోవాలి, లేకపోతే చేసుకోకూడదు. కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా చేసుకోకూడని రాశులు వృశ్చిక రాశి, ధనుసు రాశి, మేషరాశి, మిథున రాశి, తులారాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. గతంలో ఎవరైనా సరే చేసుకుని ఉంటే దాని తాలూకు ఇందాక నేను చెప్పినటువంటి ఇబ్బందులొస్తాయి. ఆ ఇబ్బందులకు సంబంధించిన పరిహారాలు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా చూసి చెప్పవలసి ఉంటుంది. కొన్ని సూచనలు కూడా పాటించవలసి ఉంటుంది. ఇవి గనక చేసేటట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడతారు. కనుక ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వృశ్చిక రాశి వాళ్ళు వారికి తగినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.